ఓం గం గణపతే నమః. 7/9/2025 ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం. ఏ ఏ రాశుల వారికి మంచిది, ఏ ఏ రాశుల వారికి చెడ్డది, దైవజ్ఞరత్న లైన్ భక్తుల శ్రీకృష్ణ హరిప్రసాద సిద్ధాంతి. ఈ వీడియో కడవరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. శుభం భూయాత్. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. ఈ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖుని, అంటే 7/9/2025 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. అది అందరికీ కూడా న్యూస్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, ఆ యొక్క పంచాంగం ద్వారా కానీ మీ అందరికీ తెలిసిన విషయమే. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం భాద్రపద మాసం శుద్ధ పూర్ణిమ ఆదివారం రోజుని పూర్వభాద్ర నక్షత్రం యుక్త అంటే పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో పింగళవర్ణం రాహుగ్రస్తం గ్రహణం ఏర్పడుతున్నది. అంటే పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది, ఆదివారం నాడు ఏర్పడుతుంది, కుంభరాశిలో ఏర్పడుతుంది. అయితే పూర్వభాద్ర నక్షత్రం మీనరాశిలో కూడా ఉంటుంది కాబట్టి మీనరాశిలో కూడా ఉంటుంది ఇది. అయితే ఇక్కడ దీని యొక్క స్పర్శకాలము 9:57 రాత్రి సరిగ్గా పట్టు వస్తుంది. నిమీలనము రాత్రి 11:02, మధ్యకాలము రాత్రి 11:42, ఉన్మీలనము వదిలేయటం రాత్రి 12:22, శుద్ధ మోక్షకాలము రాత్రి 1:27. అంటే ఇది ఆద్యంత పుణ్యకాలము 3:30. ఈ యొక్క గ్రహణము 3:30 నిడివి ఉంటుంది అని వారు పంచాంగకర్తలు తెలియపరిచారు. ఉత్తర ఈశాన్య మధ్య స్వరిశ నైరుతి నిమీలనం, ఆగ్నేయ ఉన్మీలనం, పశ్చిమ వాయువ్యాసన్నే మోక్ష. నిత్యభోజన ప్రత్యాప్తికాలు. నిత్యభోజనాలు ఏ విధంగా చేసుకోవాలి అన్నట్టయితే పూర్ణిమ ప్రయుక్త నిత్యభోజన ప్రత్యాప్తికాలను మధ్యాహ్న పూర్వము 1 గంటలోగా నిర్వహించుకోవాలి. అంటే భోజనాలన్నీ కూడా మధ్యాహ్నం 1 గంట లోపల నిర్వహించుకోండి. ఇక రాత్రి భోజనాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిషిద్ధం కాబట్టి అది చేయటానికి వీల్లేదు, చేయకండి. ఇక గర్భిణీ స్త్రీలు అంటారా, వాళ్ళకి కొంత ఎగ్జంప్షన్ ఉంది. వారు మటుకు ఏమీ కూడా గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణ సమయంలో ఏ విధమైన పనులు కూడా చేయకండి. వీలైనంత వరకు కూడా మీరు మంచం మీద నిద్రకి ఉపక్రమించడం చాలా మంచి ఫలితాలు వస్తాయి. వీలైతే మీ గురువులు కానీ, మీ యొక్క బ్రాహ్మణులు కానీ, మీ పెద్దలు కానీ ఏదైనా ఇచ్చిన మంత్రాన్ని మటుకు జపం చేసుకోండి. అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సాధకులు ఈ యొక్క గ్రహణ సమయంలో మంత్రాన్ని జపం చేసుకుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క మంత్రం అక్షరాలు కూడా జపం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క గ్రహణం గోచారం. అంటే ఈ గ్రహణం పెట్టింది కదా, ఏ రాశిగా పెట్టింది అంటే కుంభరాశి ప్లస్ మీనరాశి కూడా కొంత ఉంది. పూర్వభాద్ర నక్షత్రంలో పెట్టింది. కొన్ని పంచాంగంలో శతభిష నక్షత్రంలో కూడా పెట్టింది అని అంటున్నారు. అంటే వారికి శతభిష నక్షత్రం ఆ సమయానికి ఉంది, పట్టే సమయానికి. కానీ దుఃఖసిద్ధాంత ప్రకారంగా, పెడపతి వారి సిద్ధాంత ప్రకారంగా కూడా యొక్క శతభిష నక్షత్రం లేదు, ఓన్లీ పూర్వభాద్ర నక్షత్రం మాత్రమే ఉంది. అయితే పూర్వభాద్ర నక్షత్రం వారి మటుకు వీరు విశేష శాంతులు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ధనిష్ట శతభిషం పూర్వభాద్ర నక్షత్ర జాతకుల మటుకు శాంతులు చేసుకోండి. ఆ యొక్క శాంతులు మీ యొక్క బ్రాహ్మణులు చెప్పినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. గ్రహణ సమయం అయిపోయాక గ్రహణాత్ పరము అంటే గ్రహణానికి ముందర, గ్రహణం తర్వాత కూడా స్నానం చేయడం చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మరుసటి రోజునే ఈశ్వరాభిషేకం చేయించుకోండి. మీకు అనేక రకాలుగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కర్కట రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి కూడా అధమ ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహణం. ఏమిటి? కర్కట రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశుల వారికి అధమ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వారు మటుకు మంత్రజపం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి, సింహరాశి, తులారాశి, మకర రాశుల వారికి మధ్యమ ఫలితాలు వస్తాయి. మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, ధనుస్సు రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి.
అని నేను చెప్తున్నాను. ఈ యొక్క గ్రహణము మేషరాశి వారికి మంచి ఫలితాలు వస్తుంది, వృషభ రాశి వారికి కూడా మంచి ఫలితాలు వస్తుంది, కన్యా ధనుసు రాశుల వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసింది. కర్కాటక, వృశ్చిక, కుంభ, మీనరాశుల వారు అధమ ఫలితం కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఉంటే బాగుంటుంది. అది ఈ యొక్క గ్రహణ గోచారము అయినట్టయితే ఈ యొక్క గ్రహణ సమయంలో జపం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు జపాలు చేయండి, చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మరుసటి రోజుని దానాలు ధర్మాలు అవన్నీ కూడా చేయవచ్చు. ఈ యొక్క కొన్ని దానాలు కొన్ని ధర్మాలు కూడా మీ యొక్క సద్బ్రాహ్మణులు వారు చెప్తారు, వారు చెప్పిన దాని ప్రకారం చేయండి. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.